పాలకులు ప్రజల పట్ల తమ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తూ వస్తున్నారనే దానికి ఇది ఒక చిన్న అంశం మాత్రమే. గత అనేక సంవత్సరాలుగా రాజ్యాంగం ఏదైతే పాలకుల మీద బాధ్యతను విధించిందో ప్రజల పట్ల ఆ బాధ్యత నుంచి తప్పుకుంటా పోతా వస్తుంది. అంటే ఆ బాధ్యత మేము తీసుకోము, మీ బాధ్యతను కూడా వ్యాపారంగా మేము మలుచుకునేదానికి నేను సంసిద్ధమైనామని. ముఖ్యంగా ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడైతే రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందో, నీతి ఆయోగ్ ద్వారా మొత్తం ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైంది. ఆ ప్రారంభం ఎంత వేగంగా పరిగెత్తుందంటే నీతి ఆయోగ్ ద్వారా శరవేగంతో పరిగణిస్తుంది. మన కొత్తగా ఒక ఎక్స్ప్రెస్ కనిపించారు మన కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ, దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా గుర్తురాలే. ఆ ఎక్స్ప్రెస్ 20 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. దాన్ని మించిన స్పీడ్తో ప్రైవేటీకరణ పరిగెత్తా వస్తుంది. గత పాలకుడు వందే భారత్ అంటున్నాను, మీరు కూడా వందే భారత్ సత్యన భారత్ అన్నట్టు. మరి గత పాలకులు ఎట్టున్నారంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఈకి ఒంటి మీద చర్మం తీస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాన్ని బరికి పుడు చేస్తాను, రక్తాలు కారిస్తాను. ఇద్దరే అంతిమలక్ష్యం వచ్చి బరగడము పోగడము రక్తాలు కాల్చడమే. ప్రజల పట్ల బాధ్యత లేదు. 17 కాలేజీలు ఎవరు పుణ్యానో రాలేదు. ఇది కరోనా వచ్చిన తర్వాత ఒక నిర్ణయం జరిగింది, ఒక ఆందోళన జరిగింది. భారతదేశ వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా, జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ పెట్టాలని ఒక తీర్మానం జరిగింది. ఒత్తిడి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఒత్తిడి, మనం కనీస వైద్యాన్ని కూడా మనం సమకూర్చలేకుండా ఉన్నామనేది ఒత్తిడి. కరోనా వచ్చినప్పుడు ఎవరికి బెడ్లు కూడా లేవు, హాస్పిటల్స్ లేక అందరినీ ఇంటికి పంపించారు. ఎందుకంటే మా హాస్పిటల్లో వసతులు లేవని. ఈ స్థితిలో వసతులు కల్పించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దాన్ని అడాప్ట్ చేసుకునేది భారత ప్రభుత్వం కూడా. అడాప్ట్ చేసుకున్న తర్వాత ప్రతి జిల్లాకు కూడా ఒక కాలేజీని కేటాయించాలనేది. అందులో భాగంగానే 17 కాలేజీలు వచ్చాయి.